హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. నేను మా పిల్లలు నా మల్లేశ్వరం ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. నిన్న కిట్టి జరిగింది. ఈరోజు వెళ్దామా వద్దా అని డౌట్లో ఉండే. సో చాలా రోజులైంది కలుద్దాము అని చెప్పేసేసి అండ్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నట్లు ఉంటుంది అని చెప్పేసేసి ఈరోజు అయితే మేము జేపీ నగర్ వెళ్తున్నాం. బెంగళూరులో హోటల్కి వెళ్తున్నాం అనమాట. హోటల్ మార్నింగ్ బుక్ చేసాము. నిన్న నైట్ వరకు కూడా అయితే కన్ఫర్మేషన్ లేకుండా ఉండే. సో ఇవాళ మార్నింగ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకన్నా కూడా పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కలవాలి అని చాలా అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళ కోసంగా మెయిన్ ఈ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇప్పుడైతే మేము జేపీ నగర్ వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అక్కడ ఏ హోటల్ బుక్ చేసామనేది కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ బిల్ ఎంత అయింది, దేని నుంచి బుక్ చేస్తే ఏం డిస్కౌంట్స్ వస్తాయి కూడా నేను చెప్తాను ఈ వ్లాగ్లో. సరే, మనమైతే ఇప్పుడు జేపీ నగర్ బయలుదేరుతాం. పదండి. నేను బుక్ చేసింది అయితే జేపీ నగర్లో ఉన్న ద సీన్ క్రాఫ్ట్ కిచెన్ అండ్ బార్ రెస్టారెంట్ అండి. సో ఎప్పుడు నేను జేపీ నగర్ వైపు వెళ్తున్నా కూడా నేను చాలాసార్లు కూడా ఈ రెస్టారెంట్ చూసాను అనమాట. దీని అంబియన్స్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ప్లాన్ చేద్దాం వద్దామని. సో కుదరలేదు. ఇంక ఈరోజు మార్నింగ్ డెసిషన్ తీసుకొని ఇది బుక్ చేశాను. దీన్ని అయితే నేను త్రూ డైనౌట్ బుక్ చేయడం వల్ల ఏంటంటే నాకు టోటల్ బిల్ మీద ఫ్లాట్ 15% ఆఫర్ వచ్చిందనమాట. యాక్చువల్గా వీకెండ్ కాబట్టి ఐ థింక్ వీక్ డే అయితే ఇంకొంచెం ఆఫర్ వస్తుందేమో, నాకైతే తెలీదు. సో నేను నా పిల్లలు ఇద్దరితో వచ్చేసి రాగానే ఎంటర్ అవ్వగానే నాకు ఈ వుడెన్ లుక్ ఉన్న చూసే వాల్ పేపర్, ఇట్స్ వాల్ పేపర్ బట్ చూస్తే రియల్ వుడెన్ పెట్టినట్టుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ బార్ అంటే తాగేసి పడిపోతారు కింద అలాంటిది కాదండి. ఇట్స్ అ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది ప్రాపర్ ఫ్యామిలీ రెస్టారెంట్. కాకపోతే ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ లేకుండా ఉన్నాయి చెప్పండి. సో ప్రతి చోట ఉంది. అండ్ నాకైతే పర్టికులర్గా నేను చూసింది ఏంటంటే మంచిగా ఉన్నాయి అంబియన్స్ అనమాట. లోపలంతా కూడా ఫ్రెష్ గ్రీనరీ, ప్లాస్టిక్ పూలు కాకుండా మంచిగా రియల్ ట్రీస్ పెట్టి పెంచుతూ చాలా బాగుంది. అండ్ ద వెల్కమింగ్ ఈ చిన్న వాటర్ ఫాల్స్ అయితే లైట్ మ్యూజిక్ తోటి, ప్లెజెంట్ మ్యూజిక్ తోటి చాలా చాలా బాగుంది అయితే రెస్టారెంట్. అండ్ నేను చూసింది కూర్చుని ఒక గంట 2 గంటల సేపు అయినా కొంచెం ప్లెజెంట్గా హాయిగా ఉండే ప్లేస్ అయితే బాగుంటుంది. అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తూ అలా ఉంటే బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ లాగా కొంచెం ఎప్పుడు చూసినా ఏసీలు అనేది కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద నేను ఇది ప్లాన్ చేశాను. అండ్ ఎనీవే నాకు ఎప్పటి నుంచో రావాలని కూడా ఉందని చెప్పేసి జేపీ నగర్లో అయితే ద సీన్ అనే రెస్టారెంట్ బుక్ చేశాను అనమాట. అండ్ ఇది 2 floors ఉంది. బాగుంది. సిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ డే అవ్వటం వల్ల చాలా క్రౌడ్ ఉంది. చాలామంది వచ్చినారు. మీరు గమనిస్తే చూడండి, అన్ని టేబుల్స్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫుల్ అయిపోయింది. పిల్లలు ఇద్దరు వెయిటింగ్ అనమాట. ఎవరి కోసం? వాళ్ళ ఫ్రెండ్ కోసం. యాక్చువల్గా మీ అందరికీ మా మల్లేశ్వరం ఫ్రెండ్స్ తెలుసు, ముందు బ్లాగ్స్ అన్నింటిలో చూసున్నారు. యాక్చువల్గా ఈరోజు టోటల్ ఫ్యామిలీస్ కూడా కలుద్దాం అనుకున్నాం. యాక్చువల్గా నేను చెప్పాను కదా, వేరే లాస్ట్ వ్లాగ్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు నేను చెప్పాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వేరే కంట్రీలో ఉంటారని. వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడికి. అందరం కలుద్దాం అనుకుంటే ఏంటంటే లైక్ ఎవరు బిజీలో వాళ్ళు ఉండటం వల్ల కుదరలేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఇదిగోండి మా గ్యాంగ్ అయితే వచ్చేసింది, మా కోతి గ్యాంగ్. సో సంధ్య, మంజు చూసారా, అది రాగానే మా చెల్లి చూడండి, ఏం లేదు జస్ట్ రాగానే నేను వ్లాగ్ తీస్తున్నానని చెప్పి నువ్వు కూడా ఈ రెస్టారెంట్కి వచ్చావా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. మరి ఓవర్ యాక్షన్ కాకపోతే నేనే బుక్ చేసింది, ముగ్గురం కలుసుకొని అనుకొని మళ్ళీ నువ్వు వచ్చావా అంటున్నారు. అసలు చూడండి, మా ప్రియాకి మా శైలుకి రాగానే చూడంగానే 1000 క్యాండిల్ బల్బ్ వెలిగిపోయిందనమాట చెప్పాలంటే. రాగకి శైలుకి ఆల్మోస్ట్ 15 years నుంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ. సో రాగకి శైలుకు ఉన్న దానికన్నా బాండింగ్ ప్రియా గడికి చాలా ఇష్టం రాగా అంటే బాండింగ్ అంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్. సో నో ప్రాబ్లం, అది 2 టామ్ అండ్ జెర్రీ, శైలు అండ్ రాగా. సో కానీ ప్రియాది చాలా బాగుంటుంది. సో రాగా వచ్చేసేసి ప్రియాకి శైలుకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చి కట్టింది. సంధ్య నాకు మంజమ్మకి తీసుకొని వచ్చిందనమాట. తీసుకొచ్చి ఇద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. మంజమ్మ దానికి మనం ఏమన్నా ఇంకా చిన్నపిల్లలమా అంటుంది, సిగ్గులేకుండా. నేను అది తీసుకెళ్లకుండా మమ్మల్ని మేము బుకాయించుకుంటున్నాం అనమాట. సో కడుపులో అయితే ఆకలి నక్కలాడిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కనుక మేము
క్రీమీ వాట్ ఇస్ దట్ క్రీమీ నాచోస్, ఎస్ క్రీమీ నాచోస్ అయితే ఆర్డర్ చేసాము. చాలా బాగుంది. సో క్రీమీ నాచోస్ విత్ స్టఫింగ్ అనమాట. చాలా అయితే నచ్చింది. పొద్దునుంచి బ్రేక్ఫాస్ట్ చేయకపోవటం వల్ల కడుపులో ఆకలి ఒక్కొక్కరు మండిపోతుంది. అందుకే ఒక్క ఐటెం రాగానే బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు అందరు దాని మీద పడిపోయాం. అండ్ అది ఇప్పుడు ఇంకోటి చూసారు కదా మీరు అక్కడ, ఇట్ ఈస్ ద సలాడ్ అనమాట. ఇట్స్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ రెండు మిక్స్డ్ సలాడ్. అండ్ స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసాం, వెజ్ స్ప్రింగ్ రోల్స్. అండ్ నేను ఇది వచ్చేసి పీనట్ మసాలా ఏంటంటే బాయిల్డ్ పీనట్ మసాలా. అండ్ దిస్ ఇస్ ద పన్నీర్ అనమాట. ఇవన్నీ స్టార్టర్స్ నేను చెప్పుకున్నారు. మీరు మనుషుల దున్నపోతలు అనుకోవద్దు. మేము 6 ఉన్నాం. ఆల్రెడీ కడుపులో మండిపోతుంది ఆకలి. అండ్ ఇంకొచ్చి వచ్చేసి నేను మంజు, సంధ్య ఫ్రెష్ లైమ్ సోడా చెప్పుకున్నాము. సైలు, ప్రియా వచ్చేసి స్ప్రైట్. అండ్ రాగా వచ్చి సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ పంచ్ లాంటిది ఏదో చెప్పిందనమాట. ఎస్ అదిగోండి వచ్చేసింది. ఫ్రూట్ పంచ్ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉండేసరికి పాపం రాగా గడి గ్లాస్ రంగాలు అది తీసుకుందో లేదో తెలియదు, కానీ మేమందరం తలా ఒక స్పూన్ వేసేసామన్నమాట తీసుకొని. ఎందుకంటే అందరికన్నా డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ క్రీమ్ చాలా బాగుంది ఫ్రెష్గా. అండ్ ఎప్పుడు తినే రోటీ, కర్రీ, పులావ్, బిర్యానీసే కదా అని జస్ట్ పిజ్జా, పాస్తా ఆర్డర్ చెప్పుకొని బాయ్ కూడా చెప్పేసేసుకున్నాం అనమాట. ఆల్రెడీ అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. సో వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి అంటే నేను కూడా దాదాపుగా 9 కిలోమీటర్స్ రావాలి అని చెప్పే ఉద్దేశం మీద ఏంటంటే బాయ్ చెప్పేసుకున్నాము. సో ఇది మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ సింపుల్గా క్యూట్గా చేసుకున్నాము. టోటల్ బిల్లు 3400 వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ ఇది మన వ్లాగ్ విషయాలు. ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఒక వ్లాగ్ చేశాను చిన్నది. ఎందుకంటే లైక్ ఎలా చేసుకున్నాం సెలబ్రేషన్స్, ఎలా మీట్ అయ్యాం ఫ్రెండ్స్ని అని చెప్పి. యాక్చువల్గా మీరు చూసినట్టయితే అందరు రాలేదు. అందరూ వచ్చింటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా ఒక 3-4 ఫ్యామిలీస్ మిస్ అయింది. అందరూ వచ్చింటే చాలా చాలా బాగుండేది. బట్ వాళ్ళకి కుదరలేదనమాట. అందువల్ల వాళ్ళు రాకపోవడం వల్ల మా వరకు అంటే మా 3 ఫ్యామిలీసే గ్యాదర్ అయ్యామన్నమాట. బట్ అయితేనూ చాలా బాగా జరిగింది. సో ఇది మన వ్లాగ్ విషయాలు. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో రేపటి నుంచి మళ్ళీ టెంపుల్స్ వ్లాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బాయ్ అండి.